అతను చెయ్యని నేరం లేదు, తిరగని రాష్ట్రం లేదు. పెళ్లి పేరుతో మోసాల దగ్గర నుంచి ఆర్థిక నేరాల వరకు, యువతలను బ్లాక్మెయిల్ చేయడం నుంచి గొలుసు కట్టు గోల్మాల్ వరకు అన్నింటిలోనూ ఆరితేరాడు. ఎక్కడా పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. చివరికి చిట్టిమాము గ్యాంగుతో కలిసి పోలీసులకు చిక్కాడు. ఒక్కొక్కటిగా బయటపడుతున్న అతని నేరాల చిట్టా చూసి పోలీసులే విస్తుపోయారు. బట్టబయలైన అంతర్రాష్ట్ర నేరగాడి చిట్ట, విస్తుగొలుపుతున్న జవహర్ నేరాల చిట్ట, రౌడీ షీటర్ చిట్టిమాము బర్త్డే పార్టీలో ప్రత్యక్షం. విశాఖ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల్లో జవహర్పై కేసులు, సుమారు 20 కేసుల్లో నిందితుడిగా గుర్తింపు. రౌడీ షీటర్ చిట్టిమాము గ్యాంగ్ను పట్టుకున్న విశాఖ పోలీసులు ఆ గ్యాంగ్లో ప్రతి ఒక్కరి గత చరిత్రను బయటకు లాగారు. ఈ క్రమంలో ఈ గ్యాంగ్లో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న అంతర్రాష్ట్ర నేరగాడు జవహర్ బాలకుమార్ గుట్టు బయటపడింది. అతని నేరాల చిట్టా చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. బెంగళూరు రాజాజీనగర్కు చెందిన చిలుకూరి జవహర్ బాలకుమార్ స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల ప్రాంతం. 10వ తరగతి వరకే చదువుకున్న అనర్గళంగా 4-5 భాషలపై ప్రావీణ్యంతో ఎవరినైనా ఇట్టే బుట్టలో పడేయగలడు. ఇతని నేర చరిత్రను పోలీసులు పరిశీలించినప్పుడు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అమ్మాయిలంటే విపరీతమైన మోజు. నచ్చిన అమ్మాయి కంటపడితే బుట్టలో వేసుకుంటాడు. మ్యాట్రిమోనీల్లో పెద్ద పారిశ్రామికవేత్తగా, కోటీశ్వరుడిగా ప్రొఫైల్ చూపించి ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేయటం ఇతని హాబీ. ఇతని వలలో చిక్కుకొని 100 మంది యువతులు మోసపోయినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబరుచుకొని రహస్యంగా ఫోటోలు తీసేవాడని, ఆ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజేవాడని పోలీసులు చెప్తున్నారు. జవహర్పై గత 2 ఏళ్లుగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో దాదాపు 20కి పైగా రేప్, చీటింగ్ కేసులు నమోదయ్యాయంటే అతనెంత ఘరానా మోసగాడో అర్థం చేసుకోవచ్చు. 2017లో ఇతనిపై తమిళనాడు అంబత్తూర్ జిల్లా పూనమల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుని మోసం చేయటమే కాకుండా వరకట్నం పేరుతో వేధింపులకు గురి చేసినట్లుగా ఒక యువతి ఫిర్యాదు చేయటంతో జవహర్పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్లోనూ ఇతనిపై కేసు ఉంది. పెళ్లి చేసుకుని నమ్మించి మోసం చేసినట్లుగా మరో యువతి ఇతనిపై ఫిర్యాదు చేయటంతో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని తనని లోబర్చుకొని మోసం చేశాడని ఓ బ్యాంకు అధికారిని సైతం ఇతనిపై 2018లో విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసులో అరెస్ట్ అయిన జవహర్ కొన్ని రోజుల పాటు విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఆ సమయంలోనే రౌడీ షీటర్ చిట్టిమాముతో జవహర్కి పరిచయమైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత నుంచి ఈ గ్యాంగ్తో జవహర్ చాలా క్లోజ్గా తిరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఆ పరిచయంతోనే రౌడీ షీటర్ చిట్టిమాము బర్త్డే పార్టీకి జవహర్ హాజరైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. స్టార్టప్స్ కి సహకరిస్తానంటూ పలు రాష్ట్రాల్లో చీటింగ్, పలువురి వద్ద 10 కోట్లకు పైగానే వసూలు చేసిన మోసగాడు. ఆర్థిక నేరాలలోనూ జవహర్ హస్తం. గొలుసు కట్టు కంపెనీల ద్వారా పలువురికి టోకరా. అమ్మాయిల్ని పెళ్లి పేరుతో మోసం చేయటమే కాకుండా స్టార్టప్లకి సహకరిస్తానని డబ్బులు తీసుకుని ఎందరినో మోసం చేసినట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. చివరికి విద్యా సంస్థలను సైతం జవహర్ వదల్లేదని చెప్తున్నారు. 2017లో హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన ఓ ఫెస్ట్లో, విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో జరిగిన ఎంటర్ప్రెన్యూర్ ఫెస్టివల్లోనూ జవహర్ పాల్గొన్నాడు. అతిథిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మేధావులను సైతం మోసం చేశాడంటే ఇతని అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. 3 ఏళ్ల క్రితం విశాఖలో జరిగిన స్టార్టప్ సమ్మిట్లో ఏకంగా పారిశ్రామికవేత్తగా పాల్గొని హడావుడి చేసి నిర్వాహకులకి చెల్లించాల్సిన 80,000 ఎగ్గొట్టాడని పోలీసులు చెప్తున్నారు. అంతేకాదు, కర్ణాటకలోని ఓ టీవీ ఛానల్ యాజమాన్యానికి మస్కా కొట్టి తనని తాను పారిశ్రామికవేత్తగా పరిచయం చేసుకుని జడ్జిగా ఓ కార్యక్రమంలో కూడా జవహర్ పాల్గొన్నాడని పోలీసులు గుర్తించారు. ఇతని మోసాలు ఇంతటితో ఆగలేదు. ఢిల్లీలోని జవహర్ శుక్రా వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అడ్వాన్స్ ఏవియేషన్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2 కంపెనీలు సృష్టించి పలువురిని మోసం చేసినట్లుగా తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో హోటల్స్, హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలు ప్రారంభించి ఇన్వెస్ట్మెంట్ల పేరుతో పలువురి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత బోర్డులెత్తేసి పరారైనట్లుగా తెలుస్తోంది. ఇతని చేతిలో కొందరు సెలబ్రిటీలు సైతం మోసపోయి బయటికి చెప్పుకోలేక, పోలీసులను ఆశ్రయించలేక బ్లాక్మెయిల్కి లొంగిపోయి అడిగిన డబ్బులు ఇచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంతమందిని ఎన్ని రకాలుగా మోసం చేసిన జగత్ కిలాడి జవహర్ బాలకుమార్ నేరాల చిట్టాపై
విశాఖ పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని కూడా యోచిస్తున్నారు. చిట్టిమాము గ్యాంగ్తో జవహర్కి ఉన్న సంబంధాలపై కూడా దృష్టి సారించారు. జవహర్పై ఇతర రాష్ట్రాల్లో ఉన్న కేసులపై కూపీ లాగటమే కాకుండా పెండింగ్ వారెంట్లపై వారికి సమాచారం ఇవ్వాలని విశాఖ పోలీసులు భావిస్తున్నారు. వాడు కోటు వేసుకున్న కేటుగాడు, చదివింది 10వ తరగతి, 6 భాషలో దిట్ట, మంచి మాటకారి, ఎవరినైనా ముగ్గులో దించడం సెకనులో పని. అతని వలలో పడిన వందలాది మహిళల జీవితాలు నాశనమయ్యాయి. అతని మాటలు నమ్మి లక్షలు కోట్లు దులుపుకున్న జనం కష్టపడిన పైసాతో లైఫ్ అంతా ఖుషీగా గడిపాడు. దొరకడు అనుకున్నాడు, చివరికి దొరికిపోయాడు. జవహర్ చేతిలో తనలా ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయాయి అంటుంది ఓ ఆడకూతురు. జవహర్ లాంటి వ్యక్తులు సొసైటీకి ప్రమాదకరమని కఠినంగా శిక్షాలంటుంది బాధితురాలతో మా ఏలూరు ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలోని టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర నేరస్తుడు జవహర్ బాలకుమార్పై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. గతంలో చేసిన నేరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 1 కాదు 2 కాదు, పదుల సంఖ్యలో యువతులు కావచ్చు, మహిళలను, వివాహితులను మోసం చేసినట్లు ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు ఒక్కొక్కటి కూడా బయటకు వచ్చినాయి. ప్రస్తుతం అతని చేతిలో మోసపోయినటువంటి ఒక మహిళ మనతో ఉన్నారు. ఏ విధంగా అతను మోసగిస్తాడు మహిళను, అలాగే ఎటువంటి మాటలు చెప్తాడు, ఇంకా ఎటువంటి నేరాలు చేశాడు అనే అంశాల మీద నేరుగా కూడా బాధితురాలు ఆవిడతో మాట్లాడి మనం తెలుసుకుందాం. మేడం, ఇప్పటికే మీరు కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. అతని చేతిలో మీరు మోసపోయి, అంటే మీకు అతను ఎలా పరిచయం అయ్యాడు, అలాగే మీ రకంగా కూడా మీ విధంగా చాలామంది మహిళలు కూడా అతని చేతిలో మోసపోయినట్లు తెలుస్తుంది. పోలీసు విచారణ కూడా బట్టబయలైంది. మీరు కూడా దాదాపు చాలా సంవత్సరాల పాటు అతని మీద పూర్తి స్థాయిలో విచారణ చేశారు, చాలా ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. అంటే ఏ విధంగా అతను మోసగిస్తూ ఉంటాడు? బేసిక్గా అతను మ్యాట్రిమోనీలోని అది ప్రొఫైల్స్ పెట్టుకుంటాడండి. అండ్ తను ఏంటంటే నేను ఒక ఆంటర్ప్రినర్ అండ్ చైన్ ఆఫ్ హోటల్స్ ఓనర్ అని చెప్తాడు. ఏం చేస్తాడంటే ఒక హోటల్ లీజ్ తీసుకుంటాడు. తీసుకొని అది చూపించి నాకు ఇది 95th or 96th అన్నట్టు చెప్తాడనమాట. చెప్పి మిగతా వాళ్ళ దగ్గర నుంచి దానికోసమని క్యాపిటల్ లాగా ఫండ్స్ లాగా కలెక్ట్ చేస్తాడు. తర్వాత అక్కడి నుంచి అవన్నీ కొన్ని రోజులు అక్కడ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ చుట్టుపక్కల డబ్బులు తను అనుకున్న మనీ రాగానే అక్కడి నుంచి తీసేసి వేరే చోటుకి వెళ్ళిపోతాడు. సో అలాగా డిఫరెంట్ స్టేట్స్లో చేయడం వల్ల తను దొరకలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ అడ్రస్ అన్నది ఎక్కడ ఉండదు. ఆ అబ్బాయిది ఏం చేస్తాడంటే హోటల్స్లో మాత్రమే స్టే చేస్తూ ఉంటాడు. సో డిఫరెంట్ స్టేట్స్లో కేసెస్ ఉండడం వల్ల బెయిల్స్ కూడా జంప్ అయిపోయి ప్లస్ సమ్మన్స్ కూడా ఎక్నాలెడ్జ్ చేసుకోకుండా తనకి కుదిరింది. అమ్మాయిల్ని ప్రత్యేకంగా ఎట్లా ట్రాప్ చేస్తాడంటే వాడు ఈ హోటల్స్ ఓపెనింగ్స్ కానీ వీటికి కానీ మొత్తం అంతా గ్రాండ్గానే చేస్తాడు. ప్రతిదీ రికార్డు ఉంటుంది. సో సెలబ్రిటీస్ని కానీ పొలిటీషియన్స్ కానీ పిలుస్తాడు. సో వాడి దగ్గర ఉన్న వాడికి ఏంటంటే ఎస్టాబ్లిష్డ్గానే కనిపిస్తాడు అనమాట. ఒక కారు ఉండి ఎట్లాగా కార్స్ అవన్నీ ఉండి అంతే ఎక్కడ మనం రికార్డ్ వెరిఫై చేసుకున్నా మనకి ఎక్కడ డౌట్ రాదు. వాళ్ళ పేరెంట్స్ కూడా వీటితో చేరి సపోర్ట్ చేయడం వల్ల ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలా అని. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరే రిలేటివ్స్ వీళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారండి, అందరూ నార్మల్ పీపులే. సో ఎక్కడ అన్నది దొరకదు మనకి స్టార్టింగ్లో. సో తన బిహేవియర్ బట్టి డౌట్ రావడం తప్ప ఆఫ్టర్ కొంచెం సమయం తర్వాత మొదట్లో అయితే మాత్రం డౌట్ రావడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అంటే ముఖ్యంగా ఫాదర్ కానీ మదర్ కానీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫాదర్ ఏం చేస్తూ ఉంటాడు, కానీ హై ప్రొఫైల్గా కూడా క్రియేట్ చేసుకొని JNTU యూనివర్సిటీలో వెళ్ళడం, క్లాసెస్ చెప్పడం కానీ, అందరికీ కూడా చాలా కంపెనీస్లో తను CEO ఒక చోట, లేదంటే చైర్మన్గా, గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్గా, ఈ విధంగా హై ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. అలాగే దాదాపు 5 రాష్ట్రాల్లో అంటే కర్ణాటక కావచ్చు, చెన్నై, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మొత్తం ఈ 5 రాష్ట్రాల్లో ఎంతమంది మీలాగా అతని చేతిలో మోసపోయి ఉండుంటచ్చు? అతను పేరెంట్స్ ఏం చేయరండి. బేసిక్గా ఇతను చేసే మోసాలకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇతను పెళ్లి చూపులకు వెళ్ళడం కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడంలో కానీ వాళ్ళదే పెద్ద పాత్ర ఉంటుంది. వాళ్ళు ఇతను ఏం చెప్తే అది వింటారు. బేసిక్గా వాళ్ళు ఏమీ చదువుకున్న వాళ్ళు కాదు, పెద్దగా ఏమీ కాదు, ఇట్లా మోసాల్లోనే ఆరితేరిపోయి ఉన్న వాళ్ళు అంతే. ఈ అబ్బాయి కూడా 10th క్లాస్ పాస్ అయ్యాడు అంతేనండి. కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచి 10th డిస్కంటిన్యూ చేసిన దగ్గర నుంచి ఇట్లాంటి పనుల మీద ఉన్నాడు కాబట్టి వాటి మీద రీసెర్చ్ చేసుకొని ఇట్లా చేస్తున్నట్టున్నాడు. అండ్
ఎలా కంపెనీస్ అయితే మాత్రం పెట్టాడండి, 2 కంపెనీస్ రిజిస్టర్ అయితే చేశాడు. దాంట్లో ఎంప్లాయీస్ని కూడా రిక్రూట్ చేసుకుంటాడు. ఒక ఢిల్లీలో రిజిస్టర్ ఆఫీస్ పెట్టి అక్కడ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని అక్కడ అమౌంట్ రాగానే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బిచానా ఎత్తేసుకొని వేరే చోటుకి వెళ్ళిపోతాడనమాట. సో అలా అయితే అది కంపెనీస్ అంటే. అండ్ జేఎన్టీయూ హైదరాబాద్లో ఇంపాక్ట్ ఫెస్ట్కి తిని చీఫ్ గెస్ట్ కింద వెళ్ళాడు. సో అలా రత్నం కాలేజ్, అలా గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలా చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీకి వెళ్ళాడు. ఈవెన్ కేఎల్ యూనివర్సిటీ విజయవాడ అలాంటి చోట్లకి వెళ్ళాడు. ఎట్లా అప్రోచ్ అవుతున్నాడో కూడా మాకు కూడా పెద్ద తెలియదు. బట్ అలా అప్రోచ్ అయ్యి దానివల్ల చాలా ఇతనంటే క్రెడిబిలిటీ అనేది సంపాదించేసుకున్నాడు అనమాట. సో అవన్నీ మనకి ప్రతి ఈటీ టాక్స్లో కానీ, మొత్తం గూగుల్లో కానీ, ఈవెన్ యూట్యూబ్లో కానీ ప్రతి చోట దొరుకుతాయి. అండ్ కొన్ని అయితే న్యూస్ ఛానల్స్లో కూడా లైవ్ టెలికాస్ట్ ఇవన్నీ వచ్చాయి అనమాట, న్యూస్లో కూడా వచ్చాయి. సో ఎవరికి అన్నది ఇతను ఒక ఫ్రాడ్స్టర్, ఇంట్రెస్టెడ్ క్రిమినల్ అని ఎవరికి డౌట్ అయితే రాదు. అంటే ముఖ్యంగా మీరు చెప్పే అన్నీ కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీలు, పేరున్న యూనివర్సిటీలు, ఆ యూనివర్సిటీలో చదివే గర్ల్స్ కూడా దాదాపు స్టూడెంట్స్ని కూడా ట్రాప్ చేసినట్లు తెలుస్తుంది. అంటే ఈ హై ప్రొఫైల్తోనైనా ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని చీట్ చేసి ఇతను ఆ విధంగా సెక్సువల్ హెరాస్మెంట్స్ కూడా చాలామందిని చేసినట్టు కూడా తెలుస్తుంది. స్టూడెంట్స్ని మెయిన్లీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి తీసుకెళ్తానని చెప్పి ట్రాప్ చేశాడండి. అండ్ వాళ్ళ ద్వారా ఇంకొన్ని కాంటాక్ట్స్ తీసుకోవడం, అట్లా వాడి సర్కిల్ పెంచుకోవడం అన్నది అలా చేశాడు. అండ్ ఇంకా ఏంటంటే కర్ణాటకలో సమ్ ఛానల్స్లో కూడా చీఫ్ జడ్జ్ కింద కూడా వెళ్ళాడు వీడు, ఏంటంటే ఇలాంటి ఆంటర్‌ప్రెన్యూర్ షోస్కి అలాగా. సో వాడు చేసేది ఏంటంటే కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకుంటాడు, ఒకళ్ళు తెలియకుండా ఇంకొకరికి వాళ్ళు నాకు తెలుసు అనేసి చెప్పేసి ఇంకొకరిని చీట్ చేస్తూ ఉంటాడు. అండ్ వాడి ఫోన్లో మాత్రం మనకి ఎప్పుడు చూపించేది ఏంటంటే ఇలా నాకు చాలా సెలబ్రిటీస్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ తెలుసు అనేసి వాళ్ళతో వీడియో ఇంటరాక్ట్ అవుతాడు. ఏదో వేరే కంటెక్స్ట్లో ఇంటరాక్ట్ అవుతాడు. బట్ మనం చూపించేది ఏంటంటే నాకు బాగా తెలుసు అని చూపించి ఇంకొకరిని ట్రాప్ చేస్తాడు అనమాట. అంటే అతను మీకు ఎలా పరిచయం, మిమ్మల్ని ఎలా మోసం చేశాడు, మీరు ఏ విధంగా న్యాయ పోరాటం చేస్తున్నారు? నాకు వీడి మ్యాచ్ వచ్చిందండి. అంటే వాడు పంపించాడు, భారత్ మ్యాట్రిమోనీలో పంపించాడు. పంపించిన తర్వాత చూడ్డానికి వచ్చాడండి. చూడ్డానికి వచ్చింది కూడా ఇట్లాంటి ఫేక్ రిలేటివ్స్ని వీళ్ళే తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒకటి మా బిజినెస్ ఒకటి ఉంది, అది చూడడానికి అందరూ వెళ్తున్నాము, నువ్వు కూడా వస్తే అందరితో కొంచెం ఇంటరాక్ట్ అయినట్టు బాగుంటుంది, నాకు సజెషన్స్ కావాలనేసి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రైవేట్ రూమ్లో పెట్టి లాక్ చేసి ఇంకా అప్పుడు అసాల్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు అక్కడి నుంచి చాలా కష్టపడి బయటకు తప్పించుకొని వచ్చాను. ఆ తర్వాత నుంచి చాలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేవాడు ఇట్లా ఎమోషనల్గా, పెళ్ళి చేసేసుకో తొందరగా పెళ్ళి అంటే నాకు అప్పట్లోనే కొంచెం డౌట్ వచ్చేది, ఎందుకు ఇంత ఫోర్స్ఫుల్గా ఎందుకు ఉన్నాడు, ప్లస్ ఎందుకు అంత తొందరగా పెళ్ళి అంటున్నాడని. తర్వాత ఏంటంటే నాకు సడన్గా నాకు మనీ అవసరం ఉంది, సమ్ క్యాపిటల్ రిలేటెడ్, అది కూడా లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పడం, లేకపోతే చాలా సైకిక్గా బిహేవ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేసేవాడు. సో అలా ఆ మనిషిని నేను కలిసింది ఒక 3-4 సార్లు అంతే. కానీ ఆ 3-4 సార్లు తను చాలా యాడ్వర్స్గా బిహేవ్ చేశాడు. సో నాకు దాంతో డౌట్ వచ్చి నేను వీడి గురించి ఎంక్వైరీ చేస్తే అప్పుడు అర్థమైంది ఇతను పెద్ద ఫ్రాడ్స్టర్ అని. సో అప్పుడే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి ఉన్నాను. ఇస్తే వాళ్ళకి ఏంటంటే ఎక్కడ దొరికేటోడు కాదు, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి పారిపోవడం, సో అలాగా ఎక్కడ చిక్కేవాడు కాదు. సో ఫైనల్గా లాస్ట్ ఇయర్ మొత్తం పోలీస్ పట్టుకున్న తర్వాత కూడా ఇంకా మళ్ళా ఇంకా తన మీద చాలా కేసెస్, బెయిల్స్ కూడా రాలేదు. బయటకు ఎట్లా వచ్చాడు అన్నది మరి మాకు అర్థం కావట్లేదు. మళ్ళీ రీసెంట్గా న్యూస్లో మళ్ళీ ఈ డ్రగ్స్ కేసులో ఉన్నాడు. అంటే మీరు చాలా కాలం న్యాయ పోరాటం చేస్తున్నారు, అతని మీద ఫిర్యాదు కూడా చేశారు పోలీసులకి, దాని మీద కేసు కూడా కట్టారు. మీలాగా ఇంకెంతమంది మహిళలు ఉండొచ్చు? అంటే మీరు కూడా చాలా ఎంక్వైరీ చేశారు కదా, మీకు తెలిసి ఇంకెంతమంది మహిళలు ఉండొచ్చు? నాకు తెలిసి 100లో మహిళలు ఉంటారండి దాంట్లో. బట్ కేసెస్ పెట్టిన వాళ్ళు నాకు తెలిసి ఒక 4-5 ఉన్నారు. బట్ మహిళలు అయితే 100లో ఉంటారు, 100లోనే ఉంటారు. అంటే చాలామంది లేడీస్ దగ్గర కూడా న్యూడ్ ఫోటోలన్నీ కూడా రికార్డ్ చేసి స్క్రీన్ షాట్స్ ద్వారా వాళ్ళని కూడా డబ్బులు కూడా డిమాండ్ చేయడం, వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయడం అని కూడా పోలీసుల విచారణలో తెలిసింది. ఆ విషయాలను మీకు తెలుసా? నాకు తెలిసి ఇట్లా ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయండి. అలాంటి కంప్లైంట్స్ కూడా ఫైల్ అయి ఉన్నాయి వాడి మీద. వాళ్ళ పేరెంట్స్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీడితో కలిసి అనేసి అలాంటి కంప్లైంట్స్ కూడా ఫైల్ అయి ఉన్నాయండి.
చేస్తున్నాడు అలాంటివి కూడా. అంటే మీరైతే చాలా సీరియస్గా తీసుకున్నారు, ఒక మహిళగా అతని చేతిలో మోసపోయినట్లు. మిగతాలు కొంత బయట రావడానికి కొన్ని ఇబ్బందులు పడవచ్చు. మీరు ఎడ్యుకేటెడ్గా ఇనిషియేట్ తీసుకొని బయటకు వచ్చారు కదా. ఇటువంటి ఇష్యూస్తో పాటు మిగిలిన ఇష్యూస్ అంటే ఎక్కువగా అతను ఒక హై ప్రొఫైల్ని యాడ్ చేసుకున్నాడు ఫేస్బుక్లో కానీ, matrimony.coms కానీ. మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకే చాలా చీటింగ్స్ చేసినట్టు కూడా తెలిసింది కదా. మీకు తెలిసి అటువంటి ఇష్యూస్ ఏమున్నాయి? మనీ రిలేటెడ్ అయితే క్రోర్స్లో ఉందండి వీడిది. ఏంటంటే నాకు తెలిసి బెంగళూరులో మళ్ళీ హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ చాలామంది క్రోర్స్లో ఇచ్చి మోసపోయారు. రీసెంట్గా వైజాగ్లో కూడా చాలామంది కోట్లలో పోగొట్టుకున్నారు. ఏంటంటే వాడు ఒకళ్ళ మనీ చూపించి ఇంకొకరి దగ్గర వాడదని చెప్పుకొని మళ్ళీ ఇంకొకరి దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేస్తున్నాడు. బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఫ్రాంచైజీస్ ఇప్పిస్తానని, లేకపోతే వాడి కంపెనీలో డైరెక్టర్ చేస్తానని అట్లా మోసం చేస్తూ ఉంటాడు. అండ్ నాకు తెలిసింది ఏంటంటే వీడు చాలా, నాకు తెలిసినప్పుడు ఓన్లీ ఒకటే కారు ఉండేది. తర్వాత చాలా కార్స్ కొన్నాడంట. కొన్ని ఆడీ కానీ, లైక్ హమ్మర్ కానీ, BMW కానీ అట్లాంటి హై అండ్ కార్స్ సెకండ్ హ్యాండ్ కొనేసి ఇది ఒక్కొక్కటి 5 కోట్లు 4 కోట్లు అలా చెప్పేసి యూత్ని అన్నది అట్రాక్ట్ చేస్తారు. కొంతమంది రిచ్ యూత్ బాగా డబ్బులు ఉండి వాళ్ళు ఏదో వెళ్దాము, ఏదో బిజినెస్ చేద్దాము అనుకున్న వాళ్ళు వీడికి టార్గెట్ అయిపోతున్నారు అనమాట. అండ్ వర్స్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ చాలామంది బిజినెస్ స్టార్టప్ ఐడియాస్తో ఉంటారు. వాళ్ళందరూ వీడికి మనీ ఇచ్చి ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళు మోసపోతే ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఇంకా వాళ్ళని అటువైపు వెళ్ళనివ్వరు. వాళ్ళ ఐడియాస్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి. వాళ్ళు చాలామంది సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ మళ్ళీ అమ్మాయిలు, సో వీడు పెట్టే టార్చర్ ఫిజికల్లీ కూడా చాలా టార్చర్ పెడతాడు అనమాట. అదొక హెరాస్మెంట్ వీడు. సో అలాంటివన్నీ తలుచుకొని మొత్తం చేతులు అవన్నీ కోసేసుకొని చనిపోవాలనుకునే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అండ్ వీడి ద్వారా చాలామంది అమ్మాయిలకి పిల్లలు కూడా ఉన్నారు వీడి వల్ల. సో చాలామంది లైఫ్ని అయితే నిలువున స్పాయిల్ చేసేస్తాడు. సో నేను అందుకే ఇలాగే ఇంకెవరూ మోసపోకూడదు, అమ్మాయిలే అని కాదు, ఎవరు మోసపోకూడదు అనేసి నేను బయటకు వచ్చి నేను కేసు పెట్టాను. అండ్ సీరియస్గానే నేనైతే వీడి మీద పోరాటం చేస్తున్నానండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా సొసైటీకి మంచిది కాదు. సో ఇలాంటి వాళ్ళు ఒక్కడున్నా సరే ఒక వేలల్లో చాలామంది విక్టిమ్స్ అవుతారు. వాడు ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు. అంటే ఇక్కడ చాలా బాధాకరం ఏంటంటే ఐబిఎం సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఒక ఉన్నత ఉద్యోగి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అతను కూడా ఇతని మాటలు నమ్మి అక్కడ కంపెనీలో జాబ్ రిజైన్ చేసి సమ్ క్రోర్స్ ఆఫ్ మనీ కూడా ఇతని పేరు చెప్పి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన సందర్భం కూడా ఉంది. ఆ ఇష్యూ మీకేనా తెలుసా? ఉందండి. ఒక ఆయన అట్లనే జాబ్ వదిలేసి ఇతనుతో డైరెక్టర్ కింద చేస్తానంటే వచ్చారు. సో ఇనీషియల్లీ వీడు చూపించిన ఐడియాస్ ఇవన్నీ నమ్మి, ప్లస్ అటువైపు కూడా తమిళనాడు వైపు కూడా కొంచెం ఇతను ఉన్న కాంటాక్ట్స్ ఇవన్నీ చూపించి సో అతనైతే జాబ్ మానిపించి తీసుకొచ్చాడు. అతని కార్ కూడా సబ్సిక్వెంట్గా బలవంతంగా వీడు పొజెస్ చేసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ అది వెళ్ళి సరెండర్ చేయడం, మళ్ళీ అదంతా వేరే స్టోరీ. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. వీడు టార్గెట్ అయ్యేది అందరూ ఇంటెలిజెన్సే సార్. ఎందుకంటే వీడు బేసిక్గా చాలా ఇంటెలిజెంట్ క్రిమినల్, కన్నింగ్ క్రిమినల్ వీడు. సో ఎక్కడ దొరకడు. నేను ఫైల్ చేసి కంప్లైంట్ ఇచ్చేంత వరకు ఎక్కడ ఏది కోరిలేట్ అవ్వలేదండి. నాకు తెలిసి ఒక 20 అరౌండ్ క్రిమినల్ కేసెస్ వీడి మీద ఉన్నాయి. బట్ ఎక్కడ డిఫరెంట్ స్టేట్స్ అవ్వడం వల్ల, ప్లస్ ఏంటంటే వీడు బెదిరించడం వల్ల చాలా వరకు మూమెంట్ అవ్వలేదు. అయితే వీడు మరీ గట్టిగా కంప్లైనెంట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం చేస్తాడంటే వాళ్ళ వరకు వీడైనా ఇవ్వాల్సింది ఉంటే ఇచ్చేస్తూ ఉంటాడు. లేకపోతే నెగోషియేట్ చేస్తాడు, మీకు నేను తీసేసుకునే అమౌంట్లో 10% ఇస్తానని అలా. సో వీడికి ఒక గ్రూప్ ఆఫ్ లాయర్స్ ఉంటారు అలాగా ఇట్లాంటి డీల్ చేయడానికి. వీడు లోపలికి వెళ్తే బెయిల్ ఇప్పించి బయటకు తీసుకురావడానికి, లేకపోతే ఇలాంటి నెగోషియేషన్స్ చేయడానికి, సో పోలీస్కి ఏమైనా బ్రైబ్ ఇవ్వాలని ట్రై చేయడానికి, ఇదంతా ఒక గ్రూప్లాగా టీంలాగా వీడు ఫామ్ చేసుకున్నాడు. సో ఏంటంటే అక్కడ వరకు అలా కామప్ చేసేసి వేరే దానికి మూవ్ అవుదానికి కూడా ట్రై చేస్తూ ఉంటాడు. బట్ ఎవరినైనా జస్ట్ వాడు ముట్టుకుంటే చాలండి, వాళ్ళు లక్షల్లో పోగొట్టుకుంటారు. అంటే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నటువంటి లేడీస్ కావచ్చు, ఇదంతా ఒక ఎత్తు అయితే కొంత పైలట్ కూడా ఒకరు ఉన్నారు, విక్టిమ్ ఒక ఆవిడ ఉన్నారనేది తెలుస్తుంది. ఆ వివరాలన్నా మీకు తెలుసా? ఉన్నారండి. పైలట్ కూడా ఒకరు ఉన్నారు మాకు తెలిసి. బట్ నేమ్ అదంతా మేమేం రివీల్ చేయాలనుకోవట్లేదు. అనవసరంగా వాళ్ళ రెప్యుటేషన్ పోతుంది వీళ్ళ వల్ల. సో ఆ అమ్మాయి పాపం చిన్న ఆవిడ. సో వీడు ఏదో వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఏదో క్రైసిస్లో ఉంటే వీడు బయటకు తీసుకొస్తానని చెప్పి ఆ అమ్మాయిని కూడా ఎక్స్ప్లాయిట్ చేసినట్టు చాలామంది చెప్పారు. అండ్ చాలా కంప్లైంట్స్లో కూడా అది ఫైల్ అయ్యి ఉన్నాయండి.
అంటే మ్యాట్రిమోనీ వెబ్సైట్లో ఒకవైపు చీట్ చేస్తూ ఉంటే మరోవైపు ఫేస్బుక్ అంటే టెక్నాలజీని కూడా ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడు దాకా ఎందుకు గుర్తించలేకపోయారు ఇతన్ని? చాలామంది మోసపోయిన లేడీస్ కావచ్చు, లేదంటే మ్యారేజ్ అయిన ఆ, మహిళలు కావచ్చు, ఎందుకు గుర్తించలేకపోయారు? అంటే వీడు ఫేస్బుక్లో ఫేక్ ఫాలోవర్స్ని ఇదంతా కూడా అరేంజ్ చేసుకున్నాడండి. ప్రతిదానికి ఒక వెబ్సైట్ అండ్ ఫేస్బుక్లో వీడు ఓపెన్ చేసిన రెస్టారెంట్స్, ఈవెన్ ఎమ్మెల్యేలని, ఎంపీలని ఇట్లాంటి వాళ్ళని కలవడం, వాళ్ళ చేత ఓపెనింగ్స్ చేయించడం, ఇలాంటి ఫొటోస్ అన్నీ కూడా వీడు అప్లోడ్ చేయడం వల్ల అవన్నీ చూసిన వాళ్ళు ఎక్కడ డౌట్ పడరు. అండ్ ఈవెన్ పోలీస్ హై ర్యాంక్లో ఉన్న వాళ్ళతో కూడా ఫొటోస్ తీసుకొని ఇదంతా వీడు ఫేస్బుక్లో ఇదంతా పెట్టుకోవడం ఉంటుందన్నమాట. సో ఎవరికి ఆ డౌట్ రాదు. ఇన్ కేసు వీడు చెప్తాడు ఏంటంటే, నేను కనుక క్రిమినల్ అయితే నేను అలా వెళ్ళాను కదా అన్నట్టు వీడు మాట్లాడుతూ ఉంటాడనమాట. సో ఎక్కడ డౌట్ రాకుండానే వాడు అదంతా చేస్తాడు. అండ్ వీడైతే టీమ్ని కూడా అట్లానే సెట్ చేసుకుంటాడు. వాడి కోసం ఇట్లా ఫేస్బుక్లో వెబ్సైట్స్ ఫేక్ ఫాలోవర్స్ని సెట్ చేసేదానికి, ప్లస్ వెబ్సైట్ డిజైన్ చేసేదానికి, ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకునేదానికి అట్లా టీంని అయితే అట్లానే సెట్ చేసుకుంటాడు ఎక్కడైనా. ఇతని మాటలు ఏ విధంగా ఉంటాయి అంటే, దాదాపు ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి చాలామంది ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. ఏ విధంగా మోసం చేస్తాడు? ఎటువంటి మాటలు చెప్తాడు వాళ్ళందరికీ కూడా? ఎటువంటి మాటలు అంటే మనిషిని బట్టి మాటలు మారుస్తాడండి. అదే వాడి టాలెంట్. ఏంటంటే మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందనుకోండి, దాని మీదకి వాడు మాట్లాడు, మీకు తెలియని విషయాలు వరకు వాడు మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అండ్ ఈ మనిషికి ఒక 6 లాంగ్వేజెస్ వరకు వచ్చు. తెలుగు బేసిక్గా వెస్ట్ గోదావరి చెందిన అబ్బాయి కాబట్టి తెలుగు వస్తుంది. ప్లస్ వాళ్ళ డాడీ తమిళనాడు కోయంబత్తూర్ ఆయన కాబట్టి తమిళ్ వచ్చు. సెటిల్డ్ ఇన్ బెంగళూరు కాబట్టి కన్నడ వచ్చు. అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎట్లనో వస్తాయి స్కూల్ స్టడీస్ వల్ల. సో అలా నేను అన్ని చోట్ల బిజినెస్ చేస్తానని చెప్పడం ఒకటి. అమ్మాయిలను అయితే మాత్రం సాఫ్ట్ టార్గెట్, వనరబుల్గా ఉన్న అమ్మాయిలనే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇట్లా డివోర్సీస్ కానీ లేకపోతే విడోస్ కానీ అట్లానే సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ ఎవరైనా ఈ పెళ్లి చూపులు కూడా వెళ్ళేది తనకన్నా చిన్నపిల్లలు, ఐ మీన్ ఒక 18, 19 అట్లా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో వాళ్ళకి ఏంటంటే చాలా తను ఏంటంటే ఒక ఐడియల్ బిజినెస్ మ్యాన్ లాగా, ఐడియల్ హ్యూమన్ బీయింగ్ లాగా బిజినెస్ మ్యాన్ కూడా నేను చాలా చారిటీస్ చేస్తాను, నేను చాలా సొసైటీ అంటే నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టే మాట్లాడతాడు అండ్ చూపిస్తాడు కూడా. అండ్ వీడు చాలా వరకు పోస్ట్స్ కానీ మనకి పెట్టేది ఏంటంటే, నేను ఢిల్లీ ఫార్మర్స్కి ఇదంతా నేను హెల్ప్ చేశాను అండ్ చాలామందికి డొనేషన్స్ ఇచ్చాను, ఇట్లా అలాంటివన్నీ అప్డేట్స్ కూడా చేస్తాడు. యాక్చువల్లీ రెస్టారెంట్స్ నుంచి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి ఫుడ్ పెట్టి రెస్టారెంట్ బిల్ పే చేయడం, ఆ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నీ చేసి వీడు ఫేస్బుక్ మాత్రం చాలా కలర్ఫుల్గా అప్డేట్ చేసుకుంటాడు అనమాట. దానివల్ల చాలామంది వీడు మంచివాడు అనుకొని అట్రాక్ట్ అవుతారు. అంటే రీసెంట్గా చిట్టుమాము గ్యాంగ్తో అరెస్ట్ అయినప్పుడు కూడా చాలా టాస్క్ ఫోర్స్ పోలీసులు చాలా వివరాలు సేకరించారు. ఆ చిట్టుమాముతో కూడా న్యాయ పోరాటం చేస్తున్న మిమ్మల్ని చంపడానికి కూడా అతను సుఫారు ఇచ్చినట్టు తెలుస్తుంది. అతని నుండి మీకు ప్రాణహాని ఉందా, లేదంటే పోలీసులు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారని? ప్రాణహాని అయితే ఉందండి. యాక్చువల్లీ చిట్టిమాము వీడు ఇద్దరు ఒకే టైంలో సీజేలో ఉండేవాళ్ళు లాస్ట్ ఇయర్ వరకు. అండ్ ఆ టైంలోనే నేను వీడి బెయిల్ పొజిషన్ ఫైల్ చేసినప్పుడు హైకోర్టులో కూడా నేను ఇదే విషయం ఫైల్ చేసుకున్నాను. యాక్చువల్లీ చిట్టిమాము వీళ్ళందరూ కలిసి ఇట్లా వీడు ఇచ్చిన సుపారీతో నాకు ప్రాణహాని కలిగించాలని ఛానల్ నుంచి ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడేంటంటే బయటకు వచ్చిన తర్వాత కూడా స్టిల్ వాళ్ళు ఇట్లాంటి ఆగడాలకి పాల్పడుతున్నారు. సో ప్రాణహాని అయితే డెఫినెట్లీ ఉందండి. పోలీసులు ఏం కోరుతున్నానంటే, బేసిక్గా ఇన్ని క్రైమ్స్ ఉన్న వాళ్ళు బయట ఉండడం అంత మంచిది కాదండి. నేను చాలా రిక్వెస్ట్లు ఇచ్చాను, ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ అండ్ రౌడీ షీట్ ఓపెన్ చేయమని. సో టెక్నికల్లీ ఏదో రీజన్స్తో అవన్నీ వర్కౌట్ అవ్వలేదు. బట్ అలాంటి టెక్నికాలిటీస్తో ఇలాంటి వ్యక్తుల్ని యాక్షన్ తీసుకోకుండా ఉంచకూడదు అనేది నా అభిప్రాయం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంటర్ స్టేట్ క్రిమినల్ కాబట్టి అన్ని స్టేట్స్ వాళ్ళు పోలీస్ కొంచెం కోఆర్డినేట్ అవ్వాలండి. అన్ని క్రిమినల్ కేసెస్ ఉండి మా పరిధిలో ఇంతే ఉంటుందని కాకుండా అందరూ యాజ్ అ కామనర్ మేము ఇంత పోరాడుతున్నాం అంటే, పోలీస్ అంటే ఇంకా కొంచెం పోరాడి కొంచెం సిటిజన్స్ కోసం పోరాడి మొత్తం అన్ని కేసెస్ కొంచెం ఇంటిగ్రేట్ అయ్యేలా అన్న పోనీ అలాంటి ఏమైనా వ్యవస్థ ఉన్నా సరే వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేసి వీడికి మాత్రం సరైన పనిష్మెంట్ ఇప్పించాలని, సొసైటీని సేవ్ చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే దాదాపు 5 రాష్ట్రాల్లో ఈ తరహాలో మహిళలందరినీ కూడా మోసం చేశాడు.
పదుల సంఖ్యలో కావచ్చు, వందల సంఖ్యలో మహిళలు ఉన్నారనేది మీరు చెప్తున్నారు, పోలీసుల విచారణలో కూడా తెలిసింది. అంటే ఒక రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఇతని మీద సరిపోద్ది అనుకుంటున్నారా? రౌడీ షీట్ ఒకటే సరిపోదండి, ప్రివెంటివ్ డిటెన్షన్ లాంటివి కూడా పెట్టాలి. రౌడీ షీట్ ఓపెన్ చేసినంత మాత్రాన నేను రౌడీ షీటర్ అయ్యానని సెటిల్మెంట్స్కి వెళ్ళి ఇంకా డబ్బులు సంపాదించి ఇంకా కొంతమందికి హాని కలిగించే టైప్ ఆఫ్ నేచర్ ఉన్న వ్యక్తి ఇతను. సో రౌడీ షీట్ ఒకటే సరిపోదండి. ఇతనికి ప్రివెంటివ్ డిటెన్షన్ ఉండాలి, వీళ్ళ ఫ్యామిలీని కూడా మానిటర్ చేస్తూ ఉండాలి. వాళ్ళు చాలా కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్స్లో ఉన్నారు, అండర్గ్రౌండ్లో ఉండి వీడికి హెల్ప్ చేస్తున్నారు. వీడికి ఒక అన్నయ్య ఉన్నారు, వాళ్ళు కూడా చాలా కేసెస్లో అక్యూజ్డ్. సో వీళ్ళందరికీ ఒక మానిటరింగ్ ఉండాలి. వీళ్ళకి మెయిన్ వీళ్ళ యూజ్ చేసే గ్యాడ్జెట్స్ కానీ లేకపోతే వీళ్ళు ఫినాన్షియల్ యాక్సెస్ కానీ అన్నది ఉండకూడదు. ఈ అకౌంట్స్ ద్వారా మనీ అన్నది వీడు పూల్ చేసుకోవడానికి వీడికి ఎక్కడ స్ట్రీమ్ లైన్ అయితేనే కానీ సేఫ్గా ఉండరండి జనాలు. అంటే దాదాపు ఒక మహిళని టార్గెట్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. ఇంకోవైపు ఏంటంటే స్టార్టప్ కంపెనీ పేరు చెప్పి ఇన్వెస్ట్మెంట్ పేరుతో డబ్బు సంపాదిస్తున్నాడు. ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు ఇతను చీట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ డబ్బంతా ఎక్కడ పెట్టేవాడు? డబ్బంతా ఒకళ్ళది మోసం చేసి ఇంకొక చోటకి వెళ్ళిపోతాడు సార్. ఇంకొకరు చూపించి ఆ డబ్బులు మళ్ళా ఇంకొకరు చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు. మ్యాక్సిమం పెట్టి ఉండేది వాళ్ళ మదర్, ఫాదర్ అండ్ అన్నయ్య దగ్గర పెట్టి ఉండొచ్చు. అండ్ చాలా వరకు ఏంటంటే వీడు కూడా చాలా స్పెండ్ చేస్తాడండి. నాకు కూడా ఇతని మీద డౌట్ వచ్చింది. అందుకే హార్డ్ వర్క్తో ఎవరైనా సంపాదించింది అంతలా స్పెండ్ చేయరు. వీడు సెకండ్ హ్యాండ్స్ లగ్జరీ కార్ కొనేసి దాంతోనే తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఫ్లైట్స్ మీద తిరుగుతూ ఉంటాడు. స్టే చేసేది కూడా 5 స్టార్ హోటల్స్లోనే స్టే చేస్తారు రోజు. సో ఒక గ్యాంగ్లని ఒక గుంపుని వేసుకొని వాళ్ళందరినీ కూడా అక్కడే వాళ్ళకి ఫీడ్ చేయడం, ఇట్లాంటి చాలా లగ్జరీ లైఫ్ కూడా బతుకుతూ ఉంటాడు. సో దానివల్ల అమౌంట్ చాలా స్పెండ్ చేసి ఉండొచ్చు. ప్లస్ ఏంటంటే మొత్తం ఇట్లా ఈ కోట్లలో స్విండిల్ చేసిన అమౌంట్ మొత్తం వాళ్ళ మదర్, ఫాదర్ అండ్ అన్నయ్య దగ్గరే ఉండొచ్చు అండి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? మదర్ ఫ్యామిలీ, ఫాదర్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళంతా ఎక్కడ ఉంటారు ఇప్పుడు? మదర్, ఫాదర్ వీళ్ళందరూ బెంగళూరు రెసిడెంట్స్ అండి. అండ్ నేను ఎప్పుడైతే కేసు పెట్టి ఇంకొక బెంగళూరులో ఇంకొక వ్యక్తిని కేసు పెట్టి ఆ అమ్మాయిని వీళ్ళు చాలా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ పోలీస్ అరెస్ట్ చేస్తారని వాళ్ళు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వాళ్ళ వేరబౌట్స్ అనేవి దొరకట్లేదు. వీళ్ళ అన్నయ్య అయితే మాత్రం హైదరాబాద్లో ఉంటాడండి. అతను ఏంటంటే కొన్ని పొలిటికల్ పార్టీస్ లీడర్స్తో ఫొటోస్ తీయించుకొని ఇవన్నీ చేసి నేను ఆ లీడర్ సంబంధించిన వాళ్ళని చెప్పి ఇంకా సెటిల్మెంట్స్ చేయడానికి అంతా ట్రై చేస్తూ ఉంటాడు. బేసిక్గా అతను మాకు తెలిసిన దాన్ని బట్టి ఇదివరకు ఒక మందుల షాప్లో బాయ్ కింద పనిచేసేవాడని తెలిసింది. కానీ ఇట్లా ఫొటోస్ చూపించుకొని ఆ గ్యాంగ్స్లోని పొలిటికల్ వాళ్ళతో వెళ్ళి సెటిల్మెంట్స్ ఇట్లా చేయడానికి ఇవంతా ట్రై చేస్తారు. వీళ్ళిద్దరూ మాత్రం ఇతనికి కంప్లీట్ సపోర్ట్ అనమాట. బెయిల్స్ నుంచి బయటకు తీసుకురావడానికి, లాయర్స్తో కమ్యూనికేట్ చేయడానికి వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే మీలా మోసపోయిన అమ్మాయిలతో దాదాపు మీరు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది కదా, వాళ్ళు ఎటువంటి అభిప్రాయం వ్యక్తపరిచేవారు, ఏ విధంగా మోసపోయానని? నేను మాట్లాడిన అమ్మాయిలు అయితే కొంతమంది చాలా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారండి. సో మ్యాక్సిమం అంత వెక్స్ అయిన అమ్మాయిలు ఏమనుకుంటారండి, వాడు ఇంకా బతుకున్నాడు ఎందుకు, ఇంకా ఇంత మమ్మల్ని బతుకుండగా ఇట్లా చచ్చిపోయినట్టు అయిపోయాము, మేము ఇంకెవరిని నమ్మలేకపోతున్నాము. సో వీడు మాత్రం ఎందుకు ఇంకా అంత హ్యాపీగా బయట ఇంకా మోసాలు చేస్తూనే ఎట్లా కొనసాగుతున్నాడనే అభిప్రాయం అందరిలోనే ఉంది. మీకు తెలిసి అతను స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి ఏ విధంగా స్టార్ట్ అయ్యాడు, ఫస్ట్ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడు, అతని గురించి మీకు ఇంకేం విషయాలు తెలుసు? స్టార్టింగ్ 10th క్లాస్ మాత్రం బెంగళూరులో ఒక స్కూల్ నుంచి కంప్లీట్ చేశాడండి, నార్మల్ కాన్వెంట్. వీళ్ళ పేరెంట్స్ కూడా అసలు ఏమీ ఎస్టాబ్లిష్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఏమీ చేయరు వాళ్ళు. స్కూల్ అయిపోయిన తర్వాత చదువు అవ్వలేదనేసి ఇంకా ఇంట్లో పొలం పనులు అవన్నీ చూసుకునేవాడంట. తర్వాత ఒక ఎంఆర్ఎఫ్ టైర్ షాప్లో బాయ్ కింద పనిచేసేవాడంట వాళ్ళ రిలేటివ్స్ దాంట్లో. ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం క్యాష్ అన్నది తీసేసుకొని పారిపోయి చెన్నై వెళ్ళాడని అని తెలిసింది. అక్కడి నుంచి ఇంకా ఇట్లాంటి బ్లేడ్ బ్యాచ్ ఇట్లాంటి వాళ్ళందరితో కలిసి ఇట్లా క్రైమ్స్ చేయడం నేర్చుకొని అక్కడే కొంతమంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వదిలేసి వాళ్ళ ప్రెగ్నెన్సీ వస్తే టర్మినేట్ చేయాలని ట్రై చేసి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ల్యాక్స్లో ఇదంతా తీసేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ హైదరాబాద్లో కొంతమందిని పెళ్లి చేసుకొని బెంగళూరులో కొంతమందిని చేసుకొని సో అట్లా వాడి సైకిల్ అయితే నడుస్తూ ఉంది. ఫస్ట్ ఎవరు అన్నది మనకి తెలియదండి.
ఎందుకంటే అదొక కంటిన్యూస్ సైకిల్ కాబట్టి ఫస్ట్ ఎవరిని చేసుకున్నాడని నాకు ఎగ్జాక్ట్లీ నేను చెప్పలేను. అండ్ నాకు తెలిసి వీడి మీద ఫైల్ అయిన నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు దొరికిన దాన్ని బట్టి 2013లో ఒక ఆర్జే రీఛార్జ్ సర్వీసెస్ అని ఒక సిమ్ కార్డ్స్ ఫ్రాడ్ ఉందండి. దాంట్లో 2013లో ఫస్ట్ అరెస్ట్ అయ్యాడు. అది చెన్నై కమిషనరేట్ వాళ్ళు కేసు ఫైల్ చేశారు. అండ్ ఆ బెయిల్ కూడా స్కిప్ అయ్యి వీడు బయట తిరుగుతున్నాడు. 1 కాదు 2 కాదు 5 రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో అమ్మాయిలను కూడా మోసగించినట్టు ఈ జవహర్ మోసగించినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా కూడా 5 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులందరూ కూడా ఇతని మీద కఠిన చర్యలు తీసుకొని తినలాగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలంటూ కూడా ఈమె కోరుకుంటున్నారు. మరోవైపు ఒక్క అమ్మాయిల్ని మోసగించడమే కాదు, స్టార్టప్ కంపెనీల పేరుతో లేదంటే కంపెనీల ఇన్వెస్ట్మెంట్ పేరుతో కోట్ల రూపాయలు కూడా చాలామంది దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమకు తెలిసిందంటున్నారు. ఇతనికి ఇంత ఈ స్థాయిలో మోసగిస్తున్న ఇతనికి వీళ్ళ తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉంది. వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే తన చేతిలో మోసపోయినా ప్రతి ఒక్క మహిళ కూడా ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ప్రభుత్వాలు కూడా న్యాయం చేయాలంటూ కూడా ఈమె కోరుకుంటున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇప్పటికైనా పోలీసులు ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసి కొన్ని విషయాలను వెలుగు తీశారు. ఇంకా పూర్తి స్థాయిలో విషయాలన్నీ కూడా వెలుగు చూస్తే ఎన్నో విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ బాధిత మహిళ తెలుపుతున్న పరిస్థితి. అవుట్ స్టూడియో. విశాఖలో రౌడీ గ్యాంగులపై నిఘా పెట్టిన సమయంలో జవహర్ బాలకుమార్ నేరాల చిట్టా బయటపడిందని విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. జవహర్పై వివిధ రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయన్నారు. బిజినెస్ మ్యాన్ గా మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకుని ఎందరో యువతులను మోసం చేశాడని అంటున్నారు. వారి పర్సనల్ ఫోటోలు చూపి బ్లాక్ మెయిలింగ్ కి కూడా పాల్పడినట్లు చెప్తున్నారు. జవహర్ను కస్టడీలోకి తీసుకుని పూర్తిగా విచారిస్తామంటున్న పోలీస్ కమిషనర్ ఆర్కే మీనాతో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు చిట్టుమాము గ్యాంగ్ దొరికిన సందర్భంలో మీరు వెరిఫై చేస్తున్నప్పుడు ఒక నేషనల్ క్రిమినల్ అంటే ఇంటర్ స్టేట్ క్రిమినల్ ఒక జవహర్ బాలకుమార్ అనేది దొరికినట్టు తెలుస్తుంది. విషయాలు ఏంటి సార్, ఎలా బయటపడింది, ఎలా జరిగింది సార్? This leader of the gang Chettimamu, along with one person that Chilkuri Jawahar Balakumar, he is also, both of them are native of East Godavari, and this fellow is involved in more than 10 cases where his modus operandi is that he used to lure the good looking girls through matrimonial sites or Facebooks. After luring them, he was exploiting sexually, as well as some of the girls who forced him to marry with them. Then he married, and after that he tortured them and harassed. So there are cases against him, cheating, 376, 498, like that cases have been registered in various states. Bangalore, Chennai, Hyderabad, Mana city lo kuda in Visakhapatnam also 3-4 cases have been registered. So he is very active. His main work is that to supply the girls to the these gang leaders and exploiting them through matrimonial sites. He is giving his profile as he is a big entrepreneur and sending photos with the Audi cars and all these things, and he is a little bit looking good also. His facial is also good. So he was targeting the rich girls who are divorcee or whom they can easily lure. Such type of girls he was identifying and he is targeting. So in this process we arrested him, and still he is in jail. We are taking him on police remand. After taking remand, we will further interrogate this. We are verifying these things that already there are cases. So we are going through where that he raped some of the girls or ladies, or even though not only raped, he extorted money after taking their photographs, and he started blackmailing. That is the main modus operandi of this fellow. And when he was in jail, he came in contact of this Chittimamu. Now they were planning in a big way to do crimes in the city. So we caught, and now we are further verifying. Some of the gang members are still at large, because there is a main 2 gangs operating in city, where we found that one is this Chittimamu who is leading, another is Kasim who was murdered by this gang. And this rivalry is still going on, so we are keeping watch, and we are
arresting these people who are involved. నేరుగా కలవాలి. బాధితులు ఎవరైనా ఉన్నారంటే కనుక మిమ్మల్ని కలవడానికి ఒక నెంబర్ అంటూ క్రియేట్ చేయడం కానీ ఏమైనా ఇవ్వబోతారా? ఏం చేస్తారు ఇప్పుడు దానికి సంబంధించి? There is now our state government has taken lot of steps like the Disha police station, one of the very good initiative where they can approach. Otherwise, they can directly come to me, and we will keep their identity secret, and we will definitely take serious action so that this fellow will get a punishment. దీని మీద లోతుగా విచారిస్తాం. చాలా సంచలనాత్మకమైన విషయాలు అయితే మట్టికి బయటపడుతున్నట్టుగా కమిషనర్ ఆర్కే మీనా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. జవహర్ బాలకుమార్ నేరాలపై విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయని విశాఖ టాస్క్ ఫోర్స్ ఏసీపీ త్రినాథ్ అన్నారు. ఎందరో యువతులు జవహర్ చేతిలో మోసపోయారని అన్నారు. జవహర్ పలు కళాశాలలను, యూనివర్సిటీలను సైతం మోసం చేశాడని చెప్తున్నారు. అతని నేరాల చిట్టాపై మరింత లోతుగా విచారిస్తున్నామంటున్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ త్రినాథ్తో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. అసలు ఏ విధంగా వీరికి పోలీసులకు అనుమానం వచ్చింది, జవహర్ బాలకుమార్ యొక్క చిట్టా ఏ విధంగా బయటకు వచ్చిందో తెలుసుకుని ప్రయత్నిద్దాం. మనతో పాటు టాస్క్ ఫోర్స్ ఏసీపీ త్రినాథ్ ఉన్నారు, విశాఖపట్నం. ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్, ఏ విధంగా మీకు ఈ జవహర్ బాలకుమార్ మీద అనుమానం వచ్చింది? మొన్న మీరు సిటీలో ఈ గ్యాంగ్ పట్టుకున్న సమయంలో ఇతను ఈ గ్యాంగ్తో సన్నిహితంగా ఉండడం జరిగింది. ఏం జరిగింది అసలు? జవహర్ బాలకుమార్ అనే అతను గురించి మాకు ఒక నెల రోజుల కిందట తెలిసిందండి. యాక్చువల్గా ఏంటంటే ఇతను కూడా ఒక బాధితుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది. ఇతని ఫ్రెండే. అతను నేను ఇంకొక ఫ్రెండు, వీళ్ళిద్దరు బావమరుదులు. వీళ్ళని తర్వాత ఇంకొక ఎన్ఆర్ఐని కూడా ఇతను చీటింగ్ చేశాడు. చేసిన దాని ధర్మిళ ఈ ఎవరైతే ఒక వ్యక్తి భార్గవ్ అని ఉన్నాడో అతన్ని 1.3 crore ఫ్రాంచైజ్ ఇప్పిస్తానని చీటింగ్ చేశాడు అన్నాడు. అది యాక్చువల్గా 3 Town పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, రిజిస్టర్ కూడా జరిగింది. అదేవిధంగా అతను తెలిసిన ఇంకొక ఎన్ఆర్ఐని కూడా 2.3 crores ఫ్రాంచైజ్ ఇప్పిస్తానని ఎన్ఆర్ఐ దగ్గర త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్సే అతను కూడా చీట్ చేశాడని తెలిసింది. మధ్యలో ఇలా బామ్మర్దిని ఒక కారు ఏదో బాకీ నిమిత్తం హ్యాండ్ ఓవర్ చేసింది. ఆ కారు కోసం ఇతను కిడ్నాప్ చేసి కొడటానికి ప్రయత్నం చేసినప్పుడు ఇలా చిట్టిమామ గ్యాంగ్, రౌడీ గ్యాంగ్ను ఉపయోగించి ఈ బాలకుమార్ అనే అతన్ని కొట్టారు అన్న సంఘటన మాకు తెలిసి వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. మాకు తెలిసి మేము అతను క్యాచ్ చేసి మాట్లాడితే అతను కంప్లైంట్ ఇవ్వడానికి భయపడిపోయి ఇలా జరిగిందని చెప్పాడు. మేము తీసుకొచ్చి మాట్లాడామని తెలియగానే చిట్టిమామ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సిన కాగితాలన్నీ ఇచ్చేసి వాడికి మాకు జవహర్ బాలకుమార్కి మాకు సంబంధం లేదని చెప్పారని తెలిసింది. తర్వాత వీడు ఎవడా అని వెరిఫై చేస్తే ఈ విధంగా చీటింగ్ చేస్తున్నాడు. చాలామందిని ఆడవాళ్ళని కూడా ఈ మ్యాట్రిమోనీలో డైవర్స్ అయిన వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళు చెన్నైలో, కర్ణాటక, హైదరాబాద్ ఇట్లా మ్యాట్రిమోనీలో ఫ్రెండ్షిప్ చేసుకోవటం, వాళ్ళ యొక్క ప్రొఫైల్ బాగుందని చెప్పడం, మా పేరెంట్స్ మాట్లాడతారని చెప్పడం, ఆ విధంగా ట్రాప్ చేసి అలా మోసగిస్తున్నాడని చెప్పి తెలిసింది. మాకు పూర్తి పట్లేర్స్ రాలేదు. నేను అనుకోకుండా 5వ తారీఖున ఒక పార్టీ జరుగుతుంది రౌడీస్, దాంట్లో ఏదో ఈ జవహర్ బాలకుమార్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. చిట్టిమామ అనే గ్యాంగ్ రౌడీ షీటర్ హెడ్, ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారని చెప్పేసి మా ఇన్ఫర్మేషన్ మేము దాన్ని రైడ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి జవహర్ బాలకుమారు, చిట్టిమాము, ఇంకో 4-3 కలిసి కారుల్లో రెడీగా ఉన్న కారులో వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. మిగతా 28 మందిని కూడా మేము పట్టుకొని కోవిడ్ వైలేషన్, పార్టీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కోవిడ్ వైలేషన్ పెట్టాం. మరుసటి రోజు మార్నింగ్ వీళ్ళని ట్రాక్ చేస్తుంటే మరుసటి రోజు మార్నింగ్ దొరికారు వీళ్ళు. 2 కార్లలో 20 కేజీలు గాంజా, 1,50,000 క్యాష్, అలాగే 24 బీర్ బాటిల్, 7 ఫుల్ బాటిల్స్ అన్నీ కూడా మద్యం కూడా దొరికింది. దువ్వాడ పోలీసు మేము కలిసి చేసిన రైడ్లో వాళ్ళని అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి కేసు కట్టాం. అప్పుడు ఇతని గురించి హిస్టరీలో వెరిఫై చేసినప్పుడు ఇతని యొక్క బాధితురాలు విక్టిమ్ ఒక ఆవిడ ఉంది. ఆవిడ కూడా బ్యాంక్ ఎంప్లాయీ. ఆవిడ ఈయన్ని చాలా ఇట్లాగే ట్రాప్ చేసి మ్యాట్రిమోనీలో డైవర్స్ కేసులో ట్రాప్ చేసి వీడి దగ్గర నుంచి 18 లక్షల దగ్గర తీసేసుకొని ఈవిడికి నానా చిత్రహింసలు పెట్టిన దాని మీద ఆవిడ యొక్క ప్రోద్బలంతో వీడి యొక్క డేటా అంతా కలెక్ట్ చేయగలిగింది. ఒకటి కాదు, అన్ని రకాలుగా అందరినీ మోసం చేయటం, ఎవడో ఫ్రెండ్స్ని గ్రూపులు చేయటం, ఆ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకున్న బిజినెస్ని వీడిగా చెప్పి నీకు ఏ అనేవాడు తెలియకుండా బి అనేవాడు తెలియకుండా ఏని మోసం చేసి లక్షల్లో కోట్ల రూపాయల్లో డైరెక్టర్ని చేస్తానని చెప్పి మోసం చేసి తీసుకుంటూ ఉంటాడు. ఆ విధంగానే చాలా కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇంటర్ స్టేట్లో. పెండింగ్ వారెంట్లు కానీ ఏదైనా పెండింగ్ కేసులు కానీ ఉన్నట్లయితే కనుక ఆయా రాష్ట్రాల పోలీసులు సహకారం అందించి ఇతను ఆట కట్టించాలనే ఆలోచనతోటి ఉన్నట్లుగా కూడా ఏసీపీ త్రినాథ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, వినాయకరావు.